గాడిది అడవిలో ఎండిపోయిన గడ్డి తింటూ ఉంటది. అప్పుడే అక్కడ ఒక చిరుత వచ్చి చూస్తుంది. చూసి గాడిది అంటది, అరే గాడిది, అక్కడ ఆకుపచ్చ లాంటి గ్రీన్ కలర్ గడ్డి ఉంది, పోయి అది తిను, ఈ ఎండిపోయిన గడ్డి ఏం తింటున్నావు అని గాడిదికి అంటది. గాడిది ఏమంటాడు, అరే అది గ్రీన్ కలర్ గడ్డి కాదు, బ్లాక్ కలర్ గడ్డి, చక్కగా చూడు అని చిరుతకంటది. చిరుత పరిశాన్ అయిపోతుంది. అరే నీకు తెలివి ఉందా, డైలీ నువ్వు గడ్డి తింటావు, అది గ్రీన్ కలర్దే కదరా, బ్లాక్ కలర్ది ఎట్లా అని గాడిదికి అంటది. సో వీళ్ళిద్దరిలో బయస్ అయిపోతుంది, గ్రీన్ కలర్ బ్లాక్ కలర్ అని. సో చిరుత అంటది గ్రీన్ కలర్, గాడిది అంటది బ్లాక్ కలర్. సో వీళ్ళిద్దరిలో అసలు గొడవ బాగా పెరిగిపోతుంది. అప్పుడే చిరుత ఏమంటది, సరే ఒక పని చేద్దాం, అడవికి రాజు ఎవరు, సింహం, సింహం దగ్గరికి అయితే పోదాం. సో వీళ్ళిద్దరు కలిసి సింహం దగ్గరికి వస్తారు. సింహంకి చిరుత చెప్తుంది, ఇగో నేను గడ్డి గ్రీన్ కలర్ అంటే వాడు బ్లాక్ కలర్ అంటుండు, సో నువ్వే న్యాయం చెప్పు ఎవరు కరెక్ట్ అని. అయితే అప్పుడే సింహం ఏమంటది తెలుసా, అరే చిరుత నువ్వు తప్పు చెప్తున్నావు, గాడిది నిజం చెప్తుంది, గాడిదికి సమ్మానం చేసి పంపియండి, ఈ చిరుత గారిని లేపేయండి, చంపేయండి అని సింహం అంటది. చిరుత అప్పుడే షాక్ అయిపోతుంది, ఇదేంది నేనైతే కరెక్ట్ చెప్పినా వాడు తప్పు చెప్తున్నాని. సో సింహం అంటది, సరే నువ్వు చచ్చిపోయే ముందు నీ లాస్ట్ కోరిక ఏంది చెప్పురా భయ్య అని చిరుతకు అడుగుతారు. చిరుత అప్పుడే అంటాడు, నేను నిజం చెప్పినా, మీకు కూడా తెలుసు గడ్డి అనేది గ్రీన్ కలర్ లో ఉంటది, అయినా కానీ నన్ను తప్పు ఆ గాడిదికి కరెక్ట్ అని చెప్పిరు, ఇది ఎక్కడ న్యాయం సింహం అని చిరుత సింహంకి అడుగుతుంది. అప్పుడే సింహం ఏమంటాడు తెలుసా, అరే చిరుత నువ్వు అంత తెలివైన వ్యక్తి ఉండి పోయి ఈ గాడిదని ఇలాంటి చిన్న విషయం మీద నువ్వు కొట్లాడతావా, అసలు అది గాడిది, దానికి తెలివి ఉండదు, అందుకే దాన్ని గాడిది అంటారు, నువ్వు ఈ గాడిదితో ఎట్లా ఈ విషయం మీద మాట్లాడినావు, నీకే తెలివి లేదు అని సింహం చిరుతకు అంటది. సో గైస్, మన జీవితంలో కూడా గాడిది లాంటి వ్యక్తులు వస్తారు, ఎంత చెప్పినా వాళ్ళకి అర్థం కాదు, ఓకేనా? అసొంటి వ్యక్తులతోని దూరమే ఉంటేనే మనకు మంచిది. మీకు స్టోరీ అర్థమైతే కింద కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఇలాంటి స్టోరీ ఇంకా వినాలని ఉంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.